హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇది జలుబు చేసిన, కొంచెం గొంతుకు బాగాలేకపోయినా మంచిగా తాగితే చాలా మంచిగా ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అండి. చాలా తొందరగా అయిపోద్ది. 10 మినిట్స్లో అయిపోతుందండి. చాలా తొందరగా, ఈజీ చాలానండి. టమాటాలు మిక్సీలో వేసుకున్నాము. మిక్సీ జార్లో 2 టమాటాలు వేసుకున్నాము. వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఒక 15 రెబ్బలు వేసుకున్నానండి. 2 టమాటాలు మీడియం సైజ్ వేసుకున్నాను. మిరియాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను. ఇంకా ధనియాల పౌడర్ ఒక అర స్పూన్ వేసుకున్నాను. చింతపండు నానబెట్టుకుని పెట్టుకుంటాను కదా, అది వేసుకున్నానండి. ఎంతో కాదు. ఇది ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు పసుపు, కారం కూడా ఒక హాఫ్ స్పూను వేసుకున్నానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు 2 వేసుకుంటాము చారు మరిగేటప్పుడు, అందుకని 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు. ఇక కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుని ఇట్లా మెత్తగా పేస్ట్లా పట్టుకొని పెట్టుకోవాలి. దీనికి తగ్గ నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో మంచిగా చిక్కగా అంత వాటర్ పెట్టుకుని గిన్నెలో ఇలా స్టవ్ మీద పెట్టుకుని సాల్ట్ వేసుకుని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 2 పచ్చిమిరపకాయలు చీలికల్లా వేసుకోవాలి. ఉల్లిపాయలు 2 చిన్న సైజే ఇలా చీలికల్లా వేసుకొని మరగబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ మరగబెట్టుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుందండి. తాలింపు జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకొని కలిపేసుకోవటమేనండి. చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో మంచిగా ఉంటుందండి. చాలా థ్యాంక్స్ అండి. చూసినందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఫుల్ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.